ప్రాంతంలో మనం ఉన్నాము. చూడవచ్చు అసలు నిన్న ఈరోజు అంటే తెల్లవారుజాము వరకు కూడా ఎక్కడ వరద లేదు, కానీ తెల్లవారుజాము నుంచి వరద ఉధృతి పెరగడంతో చూడొచ్చు దాదాపుగా నడుము లోతు వరకు వాటర్ రావడంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. చాలామంది వాళ్ళ ఇళ్ళకి వెళుతున్న క్రమంలో ఇప్పుడు వరద మరోసారి ముంచెత్తడంతో వాళ్ళు తీవ్ర ఆందోళనతో మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్న పరిస్థితి, కొంతమంది ఆహార పొట్లాలతో ఇళ్లలోకి వెళుతున్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. ఒకసారి చూస్తే కనుక మొదటి రోజు మనకి వరద వచ్చిన రోజు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు మనకి మళ్ళీ సింగనగర్ ప్రాంతంలో కనబడుతున్నాయి. ఒకసారి ముందు చూస్తే కనుక మొత్తం వరద ఉధృతి ఏ విధంగా ఉందో మనకి అర్థమవుతుంది. పూర్తిగా జల దిగ్బంధంలో మరోసారి సింగనగర్ ఉండబోతుందని చాలా స్పష్టంగా ఈ విజువల్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే బుడమేరుకు సంబంధించిన దాదాపు 2 గంటలు పూడ్చారు. 3వ గంట ద్వారా వాటర్ ఎక్కువ స్థాయిలో ఇటు వైపు మళ్ళుతుందని అధికారులు చెప్తున్నారు. ఆ వాటర్ అంతా కూడా సింగనగర్, ఇటు అంబాపురం, అదేవిధంగా జక్కంపూడి కాలనీ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వచ్చేస్తున్న నేపథ్యంలో వరద ముప్పు పెరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం ఆర్టీవీ ప్రాంతాలు ఒకసారి క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులను మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా నిన్నంతా కూడా చాలా రోడ్లన్నీ కూడా ఖాళీ కనబడ్డాయి. రోడ్ల మీదే వెహికల్స్ వచ్చాయి. మామూలు ప్రజలంతా కూడా నడుచుకుంటూనే వచ్చి ఆహార పట్ల అవన్నీ కూడా తీసుకున్నారు. సహాయక చర్యలు కూడా చాలా వేగంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి వరద ఉధృతి పెరగడంతో ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితులు ప్రస్తుతం చాలామంది మళ్ళీ ఇలాగే పరిమితమయ్యారు. చాలామంది భయపడి సాయంత్రానికి పూర్తిసారి వరద పెరిగితే కనుక మొత్తం మునిగిపోతుందని భయంతో చాలామంది ఇళ్లను ఖాళీ చేసి చాలామంది వస్తున్నారు. మరోవైపు ఆహార పంపిణీ కూడా ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా, వాటి ద్వారా జేసీబీల సాయంతో కూడా వాటర్ పంపిణీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. ఒకసారి మనం చూస్తే కనుక అంతా కూడా ప్రస్తుతం ముంపు గురవుతుంది. మళ్ళీ వరద పెరుగుతుందని ఒక భయాందోళనలో వీళ్ళంతా కూడా ఉన్నారు. చాలామంది ఇళ్ళు శుభ్రం చేసుకుంటున్నటువంటి క్రమంలో మళ్ళీ వరద నీరు రావడంతో ఎక్కడికెక్కడ వాళ్ళు భయంతో మళ్ళీ పై ఫ్లోర్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. ఇదంతా చూడొస్తూ వాళ్ళంతా క్లీన్ చేసుకుంటున్నారు. ఇళ్ళని క్లీన్ చేసుకున్న సందర్భంలో వరద నీరు మరోసారి ముంచెత్తడంతో వాళ్ళంతా కూడా ఏమీ లేని స్థితిలో వీళ్ళంతా కూడా బయటకు వచ్చి చూస్తున్న సిచ్యువేషన్ కూడా మనకి కనబడుతున్న నేపథ్యం అయితే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశంలో ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం వాంబే కాలనీ పరిసర ప్రాంతాల్లోకి వచ్చాము. వాంబే కాలనీలో ఉన్నటువంటి తాజా దృశ్యాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. పూర్తిగా జల దిగ్బంధంలో వరద ముంపులో అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మరోసారి వరద ముంపు సింగనగర్ ప్రాంత వాసుల్ని భయపెడుతుంది, వణికిస్తుందని చెప్పాలి. వరద గంటకు పెరగడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఇక్కడ ఉన్న నేపథ్యం చూసే ఇవన్నీ కూడా నిన్నంతా కూడా తెరిపించింది. కానీ ఇప్పుడు మరోసారి వరద రావడంతో పూర్తి స్థాయిలో వరద ఉధృతి మనకి కనబడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఆహారానికి సంబంధించిన వెహికల్లో ప్రస్తుతం మేము వాటర్ బాటిల్స్తో పాటు బన్నులు తయారు చేసినట్టు బన్నులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లో మనం ఉన్న పూర్తిగా పంపిణీ కార్యక్రమం కూడా మరి కాసేపట్లో చేయబోతున్నారు. స్వయంగా లోపలికి తీసుకొచ్చి బ్రెడ్స్ అదేవిధంగా వాటర్ బాటిల్ అయితే పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి వరద ముంపుకు గురవుతుంది. వరద ముంపు అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఉంది. కెమెరా పర్సన్ చంటితో రాయేష్, ఆర్టీపీ, సింగనగర్ ప్రాంతం నుండి. సింగనగర్ వరద చాలామంది జీవితాలని నాశనం చేసిందని చెప్పాలి. ఎందుకంటే చిన్న పెద్ద లేదు, అందరినీ కూడా కకాబికలం చేసింది. ముఖ్యంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళని నిండా ముంచేసిందని చెప్పాలి. ఇప్పటికే వరద తగ్గుముఖం పట్టి మళ్ళీ వరద రావడంతో షాపుల యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఒక షాపునైతే ఇవాళ తెరిచిన తర్వాత పరిస్థితి ఏంటి ఒకసారి మీరు చూస్తే కనుక ఈ షాపు మొత్తం కూడా దాదాపు బురద మయంతో నిండి ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఇదంతా కూడా ఫ్యాన్సీ షాపు. ఈ షాపులోనే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. కానీ మొన్న ఆదివారం ఒక్కసారిగా వచ్చిన వరద దెబ్బకి వీళ్ళంతా కూడా షట్టర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. మొత్తం కూడా వరద నీరు లోపలికి వెళ్ళిపోయి మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేసినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇలాంటి ఫ్యాన్సీ షాపు కానీ చాలా షాపులన్నీ కూడా ఇదే విధమైన పరిస్థితి. ఇవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయి. మొత్తం కూడా బురదమయం అయిపోయినటువంటి దృశ్యాలు. ముఖ్యంగా వ్యాపారులను కూడా తీవ్ర స్థాయిలో ఈ బుడమేరు పొంగడంతో తీవ్ర నష్టం అయితే వాటిందని చెప్పొచ్చు. లోపల కూడా మొత్తం గోడౌన్ అనుకుంటా, లోపల మొత్తం కూడా సామాన్ అంతా కూడా చల్లా చెదురుగా పడిపోయినటువంటి దృశ్యాలు. మొత్తం కూడా అదంతా కూడా వరదమయమైపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా లక్షల్లో నష్టం వాటిల్లిందని కూడా చాలామంది చెప్తున్నారు. ఒకసారి లోపల ఫ్యాన్ షాప్కి సంబంధించినటువంటి అటు చూస్తే కనుక మొత్తం చల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి. చాలా షాపులో ఇలాంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా కష్టపడి రూపాయి కూడబెట్టుకుని వ్యాపారం చేసుకునే చాలామంది చిన్న పెద్ద వ్యాపారులందరూ కూడా ఇదే విధంగా నిండా ముంచేసిన పరిస్థితి. ఒకసారి షాపు యజమాని ఆయనతో మాట్లాడదాం. సార్ ఒకసారి ఇటండి, ఏంటి సార్ మొత్తం ఎంత నష్టం? హ్యాండ్ షాప్ అండి, ఒక 2 లక్షలు పోయి ఉంటుందండి. మా జీవనాధారం ఇదే, అద్దెది మా జీవనాధారం ఇదే. ఇక్కడైతే 2 లక్షల పైనే జరిగి ఉంటుంది.
మాది బట్టల షాప్ కూడా ఉందండి, ఓకే ఈ లైన్లోనే కొంచెం ముందనమాట. అదైతే 5-6 లక్షలు స్టాక్ పోయి ఉంటుందండి. ఓకే ఎందుకు పనికిరాని కూడా పనికిరావు క్లాత్లు. ఈ ఫ్యాన్సీ కూడా కొంచెం నల్లబడినా ఎవరు కొనరు. అవును ఏదైనా డ్యామేజ్ వచ్చినా సరే ఎవరు తీసుకోరు. మాకు ఇంకా 7 తక్కువ, ఏం చేయాలో తెలియట్లేదు. అది ఇప్పుడు మామూలుగా గోడౌన్లో కూడా వాటర్ వెళ్ళిపోయిందా? లోపల దాకా వెళ్ళిపోయిందండి. మాకు బట్టల షాప్ అయితే ఎంత హైట్ నీళ్ళు వచ్చాయండి. లోపల షాప్లోనే ఇదే హైట్ ఉంటుంది అక్కడ ముందు. ఇక్కడ 3 అడుగులు, అక్కడ 4 అడుగులు హైట్ వచ్చింది. ఇది పరిస్థితి. దాదాపు 2-3 లక్షల నష్టం వాటిల్లని చెప్తున్నారు. ఇదే జీవనాధారం అని కూడా చెప్తున్నారు. అలాంటి జీవనాధారాల మీద అంటే పొట్ట మీద కొడతాం అనే పదం వాడుతాం కదా, ఇలా ఈ వరద, బుడమేరు వరద చాలామంది పొట్టలను కొట్టింది. ఎందుకంటే దీని మీద ఆధారపడే వాళ్ళు అంటే షాపులు, చిన్న షాపులు, పెద్ద షాపులు, కూరగాయలు వ్యాపారం చేసిన వీళ్ళందరి మీద దీని ప్రభావం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి వరద వాస్తవంగా నిన్న సాయంత్రం తగ్గింది, అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరోసారి ఉదయం నుంచి కూడా వరద ఉధృతి పెరగడంతో మరోసారి ఇంకా ప్రళయం ఏమైనా వస్తుందని ఒక భయాందోళన అయితే సింగనగర్ వాసులు ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతానికి షాప్ అయితే క్లోజ్ చేశారు. కానీ ఒకసారి మళ్ళీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ వరకు వరద నీరు వచ్చింది. గంటకి వాటర్ అంతా కూడా పైకి పెరుగుతూ వస్తుంది. ఒకసారి ఇక్కడ వరకు వచ్చింది. నిన్నంతా కింద మెట్లు కూడా కనబడాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ మెట్లు కనబడలేదు, దాదాపు పై వరకు వచ్చే పరిస్థితి. ఇంకో గంటన్నర ఇదే విధంగా వరద వస్తే కనుక మళ్ళీ షాప్లోకి వరద నీరు చేరే అవకాశం అయితే కనబడుతుంది. బియ్యం వ్యాపారస్తులందరినీ కూడా ఇదే విధంగా వరద ముంచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కొంత అందరి మీద ఫోకస్ పెడుతుంది. చిన్న పెద్ద వ్యాపారులకు సంబంధించిన వ్యాపారాలు నష్టపోయిన వాళ్ళ మీద దృష్టి పెడుతుంది. బైక్స్, కార్లు కోల్పోయిన వాళ్ళు, అదేవిధంగా జీవనాధారం కోల్పోయిన వాళ్ళ మీద కూడా ఫోకస్ పెడుతుంది. వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకి సాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సాయం చేయాలని కూడా చాలామంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చండితో రాయేష్ RTV సింగనగర్ నుండి. సింగనగర్ వరద వరద ముంచెత్తుతుంది. ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. చూడవచ్చు అసలు నిన్న ఈరోజు అంటే తెల్లవారుజాము వరకు కూడా ఎక్కడా వరద లేదు. కానీ తెల్లవారుజాము నుంచి వరద ఉధృతి పెరగడంతో చూడొచ్చు దాదాపుగా నడుము లోతు వరకు వాటర్ రావడంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. చాలామంది వాళ్ళ ఇళ్ళకి వెళుతున్న క్రమంలో ఇప్పుడు వరద మరోసారి ముంచెత్తడంతో వాళ్ళు తీవ్ర ఆందోళనతో మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్న పరిస్థితి. కొంతమంది ఆహార పొట్లాలతో ఇళ్లలోకి వెళుతున్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. ఒకసారి చూస్తే కనుక మొదటి రోజు మనకి వరద వచ్చిన రోజు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు మనకి మళ్ళీ సింగనగర్ ప్రాంతంలో కనబడుతున్నాయి. ఒకసారి ముందు చూస్తే కనుక మొత్తం వరద ఉధృతి ఏ విధంగా ఉందో మనకి అర్థమవుతుంది. పూర్తిగా జల దిగ్బంధంలో మరోసారి సింగనగర్ ఉండబోతుందని చాలా స్పష్టంగా ఈ విజువల్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే బుడమేరుకు సంబంధించిన దాదాపు 2